హాయ్ మావ, ఈరోజు 5 గంటలకు లేచి వాకింగ్కి అయితే వెళ్ళొచ్చాం మావ. అలాగే ఇంట్లో కూర్చుంటే మన హనుమంతుడైతే వచ్చాడు మన ఇంటికి. ఇంకా నేను నిన్న వరలక్ష్మి వ్రతానికి పెట్టిన ఒక అట్టిపొంట అయితే ఎత్తిచ్చామావా. ఇంకా ఇక్కడ మన దోస్తుగాళ్ళు అయితే కూర్చోండ్రి, వాళ్ళతో సరదాగా కొద్దిసేపు టైం అయితే స్పెండ్ చేసామావా. ఇంకా అలాగే మా ఊర్లో ఒక చిన్న కార్యక్రమం అయితే పెట్టుకోండ్రి. అది ఏంటి అంటే మన అక్క దేవతలకి గుర్రాలు మోసే ఒక కార్యక్రమము. ఈ ఒక్క కార్యక్రమానికి నన్ను ఒక భాగంగా పిలిచిండరు మావా. ఇంకా నేను ఏమనే మాత్రం యోచనం చేయకుండా అక్కడికైతే వెళ్ళామావా. మావ అక్కడ చాలా శ్రేష్టంగా, చాలా నిష్టంగా, చాలా భక్తితో పూజలు అయితే చేస్తున్నారు మావా. ఇంకా అలాగే ఇక్కడ ఉండే గుర్రాలని పెళ్లి కాని వాళ్ళు మాత్రమే మోయాలి అంటే మావా, ఇక్కడ ఉండే పెద్దవాళ్ళు అయితే చెప్తున్నారు అలాగా. ఇంకా అక్కడ పెట్టిన గుర్రాలని ఒక్కొక్కటే మాకు అందించారు మా భుజానికి. మావా నాకు ఇక్కడ అనిపించింది ఒక్కటే, ఏదో జన్మంలో నేను అదృష్టం చేహిన్నాను, అందుకే ఈ ఒక కార్యక్రమంలో భాగంగా ఉండాను అని. ఇంకా అలాగే మేము అక్కడి నుంచి గుడి వరకు పెద్దవారు చెప్పినట్టు పాటించుకుంటా వచ్చేసాం మావా. ఇంకా గుడికాడ మళ్ళీ ఒకసారి పూజలు అయితే చేశారు మావా. ఇలాంటి ఒక మంచి కార్యక్రమం జరుపుకున్నందుకు మా ఊర్లో చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మావా. ఇంకా అలాగే ప్రసాదం కూడా ఇచ్చారు. ఇంకా మా ఊరి పెద్దలకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా మావా, ఎందుకంటే ఇలాంటి ఒక మంచి పూజకు నన్ను పిలిచినందుకు, అలాగే ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ మావా. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను మావా. బై, టేక్ కేర్ మావా.